ఇస్రో మరోసారి ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 24న శ్రీహరికోట నుండి ప్రయోగించిన LVM-3 M6 రాకెట్ గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, అంటే చాలా రికార్డులను తిరగరాసిన ఒక మైలురాయి. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ ప్రయోగంలో ఉన్న ప్రత్యేకతే అది. అంటే భారతదేశం నుండి ప్రయోగించిన వాటిలో ఇదే అత్యంత బరువైన పేలోడ్. అత్యంత బరువైనదా? ఎంత బరువు ఉండొచ్చు? సుమారు 6100 కిలోలు. అంటే ఊహించుకోండి, దాదాపు 3 పెద్ద SUV కార్ల బరువును అంతరిక్ష కక్షలోకి విజయవంతంగా చేర్చింది. ఇది మన ప్రయోగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన క్షణం. సరిగ్గా. అసలు ఈ మిషన్ ఎందుకంత ముఖ్యం? ఇది మోసుకెళ్లిన ఆ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం ప్రత్యేకత ఏంటి? ఇంకా దీని వెనుక ఉన్న మన బాహుబలి LVM-3 రాకెట్ టెక్నాలజీ గురించి అన్ని వివరంగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా ఈ మిషన్ యొక్క వాణిజ్య కోణం చూద్దాం. దీనిని ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే NSIL, అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ అనే సంస్థ కోసం చేపట్టింది. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది కదా. అవును, ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఒకప్పుడు మనం మన ఉపగ్రహాలను ప్రయోగించడానికి వేరే దేశాలపై ఆధారపడ్డాం. ఇప్పుడు ఏకంగా అమెరికానే మన దగ్గరకు వస్తోంది. అదే 6100 కిలోల పేలోడ్ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారీ ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్లో, అంటే స్పేస్ ఎక్స్ లాంటి పెద్ద సంస్థలకు భారత్ గట్టి పోటీదారుగా నిలబడింది. ఇది మనకు విదేశీ మారక ద్రవ్యాన్ని తేవడమే కాదు, అంతరిక్ష వాణిజ్యంలో మన స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. నిజమే. కానీ ఇక్కడ నాకు చిన్న సందేహం. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లను మళ్లీ వాడుతుంది కదా, అంటే రీయూజబిలిటీ. దానివల్ల వాళ్ళ ఖర్చు చాలా తగ్గుతుంది. మనం ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. మరి వాళ్లతో ఎలా పోటీ పడగలం? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మొదటిది విశ్వసనీయత, రిలయబిలిటీ. LVM-3కి 100% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పటి వరకు ఒక్క ప్రయోగం కూడా విఫలం కాలేదు. $100 మిలియన్ విలువైన ఉపగ్రహాలను పంపేటప్పుడు కంపెనీలు ఈ రిలయబిలిటీకి చాలా విలువ ఇస్తాయి. అంటే భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఖచ్చితంగా. రెండవది, ఇస్రో ప్రస్తుతం పూర్తి స్థాయి రీయూజబిలిటీపై కాకుండా నమ్మకమైన తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగాలపై దృష్టి పెట్టింది. అయితే మనం ఆ దిశగా అడుగులు వేయట్లేదని కాదు. RLV-TD ప్రయోగాలతో ఆ పని ఎప్పుడో మొదలుపెట్టాం. ఓకే, అర్థమైంది. ఈ విశ్వసనీయత అనగానే నాకు వెంటనే మన గగన్యాన్ మిషన్ గుర్తొస్తుంది. ఈ విజయం ఆ మిషన్కు ఎంత భరోసానిస్తుందంటారు? ఇది గగన్యాన్ మిషన్కు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. చాలా పెద్ద బూస్ట్. మనుషులను అంతరిక్షంలోకి పంపేది ఇదే LVM-3 రాకెట్. అయితే దానిని హ్యూమన్ రేటెడ్గా మారుస్తారు. హ్యూమన్ రేటెడ్ అంటే వ్యోమగాముల భద్రత కోసం కొన్ని అదనపు వ్యవస్థలను జోడిస్తారు. ఒక రాకెట్ను అలా మార్చాలంటే దాని ట్రాక్ రికార్డ్ చాలా క్లీన్గా ఉండాలి. వరుస విజయాలు, ముఖ్యంగా చంద్రయాన్-3, ఇప్పుడు ఇంతటి భారీ పేలోడ్ విజయం, ఇవన్నీ ఆ రాకెట్ డిజైన్ ఎంత పటిష్టంగా ఉందో నిరూపించాయి. శాస్త్రవేత్తలకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును, మనం సరైన గుర్రం మీద పందెం కాస్తున్నామనే నమ్మకాన్ని ఇది ఇస్తుంది. అంత బరువైన ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఆ బాహుబలి గురించి మాట్లాడే ముందు అసలు అది మోసుకెళ్లిన ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఏంటి? ఇది కనెక్టివిటీలో ఒక విప్లవం అంటున్నారు. దీనిలో డైరెక్ట్ టు సెల్ అనేదో టెక్నాలజీ ఉందట. అదేంటి? ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా మనకు శాటిలైట్ ఫోన్ కాల్స్ అంటే దానికి స్పెషల్ ఫోన్లు కావాలి. అవును, పెద్ద యాంటెనాలతో ఉంటాయి. కానీ ఈ D2C టెక్నాలజీతో ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేకుండా మనం రోజు వాడే సాధారణ స్మార్ట్ ఫోన్లకే నేరుగా శాటిలైట్ కనెక్టివిటీ అందుతుంది. ఒక్క నిమిషం. మీరు చెప్పేది నిజమైతే భవిష్యత్తులో మనం ఇక్కడ సిగ్నల్ లేదు అనే మాట వినమేమో. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఫోన్ మాట్లాడాలంటే ఒక కొండెక్కాల్సి వచ్చేది. అవును, ఆ పరిస్థితి నుండి నేరుగా శాటిలైట్ కనెక్టివిటీకి వెళ్తున్నామంటే అంటే నా జేబులో ఉన్న ఈ ఫోన్తో హిమాలయాల్లో ఉన్న సిగ్నల్ వస్తుందా? ఖచ్చితంగా. అదే ఈ టెక్నాలజీలోని అద్భుతం. సెల్ టవర్లు లేని చోట, సముద్రం మధ్యలో, నెట్వర్క్ డెడ్ జోన్స్ లో కూడా మన ఫోన్లకు నేరుగా ఉపగ్రహం నుండి 4G లేదా 5G సిగ్నల్స్ వస్తాయి. అంటే ఆకాశంలో ఒక మొబైల్ టవర్ ఉన్నట్టేనా? అంతే.
ఒక మొబైల్ టవర్ ఇన్ ద స్కై లాగా పనిచేస్తుందన్నమాట. ఇది విపత్తుల సమయంలో సంజీవనిలా పనిచేస్తుంది కదా. వరదలు భూకంపాలు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ అంతా పోతుంది. ఖచ్చితంగా దాని యొక్క అతి పెద్ద ప్రయోజనం విపత్తు నిర్వహణలోనే కనిపిస్తుంది. భూమిపై ఉన్న నెట్వర్క్ టవర్లు దెబ్బతిన్నా, కరెంటు పోయినా కమ్యూనికేషన్ మాత్రం ఆగదు. సహాయక చర్యలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. వినడానికి అద్భుతంగా ఉంది. మరి ఇందులో ఏమైనా సవాళ్లున్నాయా? ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఎంత విప్లవాత్మకమైనదో అంత సవాళ్లతో కూడుకున్నది కూడా. సవాళా? అవేమిటి? అందరికీ ఇంటర్నెట్ వస్తే మంచిదే కదా. ఇక్కడ డిజిటల్ సార్వభౌమాధికారం అనే ఒక కొత్త వివాదం మొదలవుతుంది. డిజిటల్ సావరెనిటీ. అవును, ఆలోచించండి. ఒక విదేశీ కంపెనీ ఉపగ్రహం ఒక దేశంలోని ప్రభుత్వ నియంత్రణలను దాటుకుని నేరుగా ప్రజలకే కనెక్టివిటీ ఇస్తే ఆ దేశాలు ఒప్పుకుంటాయా? డేటా భద్రత, పర్యవేక్షణ, స్థానిక చట్టాలు, ఇలా చాలా ప్రశ్నలు వస్తాయి. ఓ, ఇది కేవలం టెక్నాలజీ విషయం కాదు, అంతర్జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉంది. అవును, రాబోయే రోజుల్లో ఇది పెద్ద చర్చకు దారితీస్తుంది. సరే, ఆ సవాళ్లను పక్కన పెడితే ముందుగా ఈ 6100 కిలోల ఉపగ్రహాన్ని భూమి దాటించి అంతరిక్షంలో పెట్టాలి. ఆ పని చేసింది మన LVM-3. దాని బాహుబలి ప్రదర్శన గురించి కొంచెం వివరంగా చెబుదాం. దీని నిర్మాణంలో 3 దశలుంటాయంటారు. అవును, ఆ 3 దశల పనితీరు ఒక సింఫనీ లాగా ఉంటుంది. ప్రతి దశకు ఒక ముఖ్యమైన బాధ్యత ఉంటుంది. మొదటి దశ 2 S-200 సాలిడ్ బూస్టర్లు రాకెట్కు అటు ఇటు ఉంటాయి. అవేనా ఆ భారీ అగ్నికీలను సృష్టించేవే? అవే. వాటిని రాకెట్ యొక్క కండరాలు అని చెప్పవచ్చు, ద మసిల్స్. 600 టన్నుల రాకెట్ను భూమి గురుత్వాకర్షణ నుండి పైకి లేపడానికి అవసరమైన విపరీతమైన శక్తిని, అంటే థ్రస్ట్ను ఇవి అందిస్తాయి. ఓకే, ఆరంభంలో కావలసిన అతిపెద్ద తోపుడనమాట. మరి రెండవ దశ L-110 లిక్విడ్ స్టేజ్. బూస్టర్లు విడిపోయాక ఇది పనిచేయడం మొదలు పెడుతుంది. ఇది ద్రవ ఇంధనాన్ని వాడుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే దీని ఇంజన్ను కంట్రోల్ చేయొచ్చా? అవును, మధ్య దశలో రాకెట్ దిశను, వేగాన్ని నియంత్రించడానికి ఇది చాలా కీలకం. ఇక మూడవ అత్యంత కీలకమైన దశ క్రయోజెనిక్ ఇంజిన్. దీని గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటారు. అయితే ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ మన దగ్గర ఎప్పటి నుండో ఉంది కదా. GSLVలో వాడాం. మరి LVM-3లోని CE-20 ఇంజిన్ ఎందుకంత స్పెషల్? చాలా మంచి ప్రశ్న అడిగారు. అవును, మనం క్రయోజెనిక్ టెక్నాలజీని మాస్టర్ చేశాం. కానీ CE-20 ఇంజిన్ ఆ టెక్నాలజీ యొక్క నెక్స్ట్ లెవెల్. దీనిని రాకెట్ యొక్క బ్రెయిన్ అండ్ సోల్ అనవచ్చు. బ్రెయిన్ అండ్ సోల్? అవును, ఎందుకంటే ఉపగ్రహాన్ని దాని కక్షలోకి అత్యంత ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టే చివరి అతి ముఖ్యమైన పని దీనిదే. ఇది ఎందుకంత క్లిష్టమైనదంటే అది పనిచేసే ఉష్ణోగ్రతలు. ఇది ఇంధనంగా ద్రవ హైడ్రోజన్ను వాడుతుంది. దాని ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుందని విన్నాను. చాలా అంటే చాలా తక్కువ, సుమారుగా -253 డిగ్రీల సెల్సియస్. -253 డిగ్రీలు? దాదాపు అబ్సల్యూట్ జీరోకు దగ్గరగా పంపాలంటే ఈ టెక్నాలజీ తప్పనిసరి. అంటే పాత ఇంజిన్ల కన్నా ఈ CE-20 చాలా పవర్ఫుల్ అన్నమాట. అవును, ఇది 20 టన్నుల థ్రస్ట్ను ఉత్పత్తి చేయగలదు. అందుకే మనం 6 టన్నుల బరువును కూడా మోసుకెళ్లగలుగుతున్నాం. అలాంటి సంక్లిష్టమైన టెక్నాలజీని మనం పూర్తిగా మన దేశంలోనే తయారు చేశాం. ఇది చాలా గర్వించదగ్గ విషయం. నిస్సందేహంగా ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలు కథ ఇదే. 1990లలో ఈ టెక్నాలజీ కోసం మనం రష్యాపై ఆధారపడితే అప్పుడు అమెరికా ఒత్తిడితో ఆ ఒప్పందం ఆగిపోయింది. అవును, అప్పుడు ఎవరూ మనకు టెక్నాలజీ ఇవ్వలేదు. ఆ సవాలును స్వీకరించి మన శాస్త్రవేత్తలు ఇక్కడే అభివృద్ధి చేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్కు ఒక గొప్ప ఉదాహరణ. ఇది కేవలం ఒక ఇంజిన్ కాదు, మన శాస్త్రవేత్తల పట్టుదలకు నిదర్శనం. సరిగ్గా చెప్పారు. కాబట్టి మనం ఈరోజు చర్చించిన విషయాలను ఒక్కసారి చూస్తే, ఇస్రో LVM-3 M6 ప్రయోగం ఇది కేవలం ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడం మాత్రమే కాదు. ఇది ఆర్థికంగా, వ్యూహాత్మకంగా, సాంకేతికంగా భారతదేశం వేసిన ఒక పెద్ద ముందడుగు. అవును, దీన్ని 3 కోణాల్లో చూడాలి. మొదటిది వాణిజ్య కోణం. అవును, బరువైన పేలోడ్లను తక్కువ ఖర్చుతో ప్రయోగించగలమని నిరూపించడం ద్వారా గ్లోబల్ లాంచ్ మార్కెట్లో మన వాటాను పెంచుకుంటున్నాం. రెండవది వ్యూహాత్మక కోణం, అంటే భవిష్యత్ మిషన్ల పరంగా, ముఖ్యంగా గగన్యాన్. కరెక్ట్. ఈ విజయం LVM-3 రాకెట్ నమ్మదగినదని మరోసారి రుజువు చేసింది.
మన మానవ సహిత అంతరిక్ష యాత్రకు బలమైన పునాది వేసింది. ఇక మూడవది సామాజిక మరియు సాంకేతిక కోణం. బ్లూబర్డ్ ఉపగ్రహం ద్వారా డైరెక్ట్ టు సెల్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది. అదే సమయంలో స్వదేశీ క్రయోజెనిక్ టెక్నాలజీలో మన నైపుణ్యం అంతరిక్ష రంగంలో మనల్ని అగ్రగామి దేశాల సరసన నిలబెడుతుంది. ఈ చర్చను ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ముగిద్దాం. ఈ డైరెక్ట్ టు సెల్ టెక్నాలజీ గనక నిజంగా విజయవంతమై ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే మన నగరాలు, గ్రామాల్లో మనం రోజు చూస్తున్న వేల కొద్ది సెల్ టవర్ల భవిష్యత్ ఏమిటి? అవి అదృశ్యమైపోతాయా? వాటి స్థానాన్ని ఏ సాంకేతికత భర్తీ చేయవచ్చు? ఈ విషయంపై to Space Commission members, Dr. Radhakrishnan sir and Professor Govindarajan with us, and the former chairman Kiran Kumar sir with us. So on this occasion, let me thank all the three of you for your continued support and blessing to be part of this mission. Also, I take this opportunity to thank the expert committee chaired by different team members, including the former directors, former associate directors. One of the former associate director Kunikumaran is here. And let me take this opportunity, not mentioning individual names, let me take this opportunity to thank each and every review committee members for your outstanding contribution and enabling this great successful mission. And dear friends, as it was told, this is the great New Year and Christmas gift to Bharat, and we are almost at the end of 2025. The year 2025 was a very exciting year of achievement and accomplishment. We had the NISR mission, CMS-03 mission, and of course today we have got the Bluebird Block 2 mission. And other than that, lot of achievements were done. Under the visionary leadership of Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, the next year is promising, going to be more exciting, and we have got lot of responsibility to accomplish lot of important missions. The major missions are the uncrewed Gaganyaan missions we have to accomplish, and we are getting towards that. And ISRO's launch vehicle, realized by industrial consortium, is ready, and we are getting ready for that launches. And our startup companies are doing great job. One of the orbital launch mission from one of the Indian startup companies targeted very shortly, maybe in couple of weeks, that is targeted. And the SSLV, already the development phase of small satellite launch vehicle is completed. We are going to start the operational phase of the small satellite launch vehicle. And one of the important commitment given to our country is the commissioning of the navigation satellites. That satellite series we are going to continue and going to start placing the satellites in the orbit. Yet another important mission is the technology demonstration satellite mission, in which we are going to demonstrate almost 30 new technologies. That mission is also targeted. And of course, we are looking for the commercial missions from NSIL. Couple of missions are already planned. And user-funded satellites for different ministries and departments we have to accomplish. And also, the government of India has given lot of new approvals, and we have to accelerate the activities related to the approved new projects like Chandrayaan 4, Chandrayaan 5, and Indian Space Station, Venus Orbiter Mission, and Next Generation Launcher, and so on. On this occasion, on behalf of Department of Space, let me also express our New Year greetings to every Indian, and once again, hearty congratulations to each and every members of the Department of Space and Space Community of India. Till we come back, we sign off. Thank you. Jai Hind.